అందరికీ నమస్కారం. నీ వెనకాలే 1000 మంది ఉన్నారు అన్న ధైర్యం నీకుంటే నువ్వు యుద్ధాన్ని గెలుస్తావు. కానీ వాళ్ళ ముందు నువ్వు ఉన్నావన్న ధైర్యం వాళ్ళకి కలిగితే నువ్వు ప్రపంచాన్నే జయిస్తావు. ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్తో కేజీఎఫ్ చాప్టర్ 1ని ఆవిష్కరించబోతున్నటువంటి హొంబాళి ఫిల్మ్స్ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియచెప్తూ, ఈ డైలాగ్ నాకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మీ ముందర నేనున్నాను అన్న ధైర్యం మీకు కలిగితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా సజావుగా జరుగుతుంది అన్న నమ్మకం మీకు కలుగుతుంది. కలిగినట్టయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ. సో హొంబాళి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగంద్రూర్ నిర్మాతగా, కైకాల సత్యనారాయణ గారు సమర్పణలో సాయి కొరపాటి గారు వారాహి చలనచిత్రం బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తున్నటువంటి చిత్రం, ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్షన్లో, రాకింగ్ స్టార్ యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మన ముందుకు వచ్చేస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 1. ఏ సినిమా అయినా సరే ఇంపాక్ట్ క్రియేట్ చేయనంత వరకు మామూలు సినిమానే కనిపిస్తుంది. కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సినిమాకి రేజే మారిపోతుంది. ఈ సినిమా ట్రైలర్తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో విడిగా చెప్పక్కర్లేదు. మనందరికీ తెలుసు. ఈ ట్రైలర్ని చూసిన తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, ఈ సినిమా ఇది ఎవరు తీశారు అని అందరం చూసాము. డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని గూగుల్లో సెర్చ్ కొట్టాము. ఆ తర్వాత తెలుసుకున్నాము, ఒక భాషలో కాదు, కన్నడలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా రూపొందినటువంటి ఈ సినిమాని అటు కన్నడలో, తమిళంలో, మలయాళంలో అండ్ మన తెలుగులో అండ్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు.
ఒక్కటేసారి 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ కేజీఎఫ్ వైపే ప్రపంచం అంతా ఇప్పుడు చూస్తూ ఉంది, మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. సెలెక్ట్ మొబైల్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ కేజీఎఫ్ చాప్టర్ 1 పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ. వెడ్డింగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ. ఇవాళ ఈ ఈవెంట్ని ఇక్కడ కూర్చున్న మీరే కాకుండా TV9, TV1, NTV అండ్ వనితలో కూడా వీక్షిస్తూ ఉన్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్. ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై జై మీడియా ఫ్యాక్టరీ. ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. జై మీడియా ఫ్యాక్టరీ. ఏ ఆడియో ఫంక్షన్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే సినిమాకి తగ్గట్టుగా ఆ వేదికని అరేంజ్ చేయడం అనేది ఆనవాయితీ. ఈరోజు ఒక్క అడుగు ముందుకు వెళ్ళి వేదిక వెనకాల ఉండేటువంటి ఎల్ఈడీసే కాకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఉండేటువంటి ఆ గనుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత జై మీడియా ఫ్యాక్టరీ వారికే దక్కుతుంది. మీరు వెనకాల చూసినట్టయితే ఎల్ఈడీల్లో మంటలు కనిపిస్తున్నాయి. సో గట్టిగా ఒకసారి జై మీడియా ఫ్యాక్టరీ వారికి ఇలాంటి ఇన్నోవేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలి అని అభినందనలు తెలియచెప్తూ, ఆ డిజిటల్ పార్ట్నర్ సిల్లీ మాంగ్స్ కి కూడా మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇవాళ కార్యక్రమంలో మొదలు పెట్టేద్దామా? ఒక శాస్త్రీయ నృత్యంతో శ్రావ్య మానస వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ అ బ్యూటిఫుల్ డాన్స్ నంబర్. Select Mobiles, a modern multi-brand mobile retail chain for best, next, latest mobiles and gadgets.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మథచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే నిత్యమేవ ముక్తముత్తమోత్తమం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య విమోహనం హి దేహినాం సుశంకరస్య విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనో A very, very warm welcome to our rocking star, Yash. KGF చాప్టర్ 1 ఆవిష్కృతం అవ్వబోతున్నటువంటి ఈ శుభతరుణంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యష్ విపరీతమైనటువంటి సక్సెస్ని సాధించాలి అని యష్కి అలాగే హొంబాళే ఫిల్మ్స్కి ద హోల్ టెక్నీషియన్స్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. హొంబాళే ఫిల్మ్స్ మన నిర్మాత విజయ్ గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. విజయ్ గారు, వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ, వెరీ వార్మ్ వెల్కమ్ టు టాలీవుడ్. విజయ్ గారు పుట్టింది మాండ్యాలో, పెరిగింది బెంగళూరులో. ఆయన బిజినెస్ కన్స్ట్రక్షన్ బిజినెస్, కానీ సినిమాల మీద విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్, ప్యాషన్. హీ ట్రావెల్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ స్క్రిప్ట్, ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. అలాగే డైరెక్టర్కి బోలెడంత క్రియేటివ్ ఫ్రీడమ్ని కూడా ఇస్తారు. ఫస్ట్ మూవీ నిన్నందలే కన్నడలో వారు అందించినటువంటి సినిమా హొంబాళే ఫిల్మ్స్ బ్యానర్పై. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు యష్తో వారు అందించిన సినిమా మాస్టర్ పీస్ లాంటి మాస్టర్ పీస్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారితో రాజకుమార అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని అందించింది హొంబాళే ఫిల్మ్స్. అండ్ వారి పెద్ద మనసుకి తార్కాణం ఏంటంటే, ఆ సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ ఫంక్షన్లో అక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్కి బోనస్గా మళ్ళీ వారు రెమ్యూనరేషన్ని అందించడం అనేది విజయ్ గారు, దట్స్ వెరీ 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 గ్రేట్ డీడ్ ఇండీడ్, ద బోనస్ దట్ యూ గేవ్ టు ఆల్ యువర్ టెక్నీషియన్స్. అండ్ వర్కింగ్ ఫర్ KGF, ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఇందులో వర్క్ చేయడం ఎలాగైతే అక్కడ పనిచేసేటువంటి కార్మికులతో రిస్క్తో కూడినటువంటి పనో, కాస్ట్ అండ్ క్రూకి యాక్టర్స్కి కూడా చాలా రిస్క్తో కూడినటువంటి పని కాబట్టి he made sure that he ensured everybody who is working for the movie. I think he deserves a big round of applause. హొంబాళే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ విజయ్ గారు లాంటి ప్రొడ్యూసర్లు వర్ధిల్లాలి, ఇలాంటి సినిమాలు ఇంకా అందించాలి. బికాస్ వాట్ హీ ఈస్ లుకింగ్ యాట్ ఇస్ నో బౌండరీస్. జస్ట్ లైక్ సంగీతానికి బౌండరీస్ లేవు, సినిమాలకి కూడా బౌండరీస్ లేవు. KGF కన్నడ సినిమా కాదు, ఇప్పుడు ఇది ప్రపంచ సినిమాగా మారిపోయింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు KGF చాప్టర్ 1. మనకి స్కూల్లో ఉండేటువంటి చాప్టర్లు చదవాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది, కానీ ఇలాంటి చాప్టర్లు మనకు అందిస్తారంటే మనం ఎందుకు చదవండి. చాప్టర్ 1 మేము ఇట్టే ఫినిష్ చేసేస్తాము. చాప్టర్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇవాళ మన కార్యక్రమంలో వారాహి చలనచిత్రం వారు ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వారాహి చలనచిత్రం సినిమా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈగ ఈగ ఈగ, అందాల రాక్షసి, లెజెండు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడక రామయ్య, అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. లిస్ట్ చాలా పెద్దదైనా
మా సాయి కొర్రపాటి గారు చాలా అనుకువగా అక్కడ కూర్చొని ఉంటారు, మితభాషి, మాట్లాడరు. ఆయన గురించి ఏం చెప్పాలన్నా నేనే చెప్పేస్తూ ఉంటాను. ఇక వారాహి వారి గురించి ఒక ఇంటరాక్టివ్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. ఆ ఎల్ఈడి ఇంటరాక్టివ్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాము. Select Mobiles proudly presents the audio launch of KGF Chapter 1 powered by KLM Fashion Mall and J Wedding Factory, Weddings ki care of address. నేనే నానీనే నేనే నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ देख लो रे साला ये रात छा गई तेरे द्वार पे तेरी मौत आ गई 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 ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వె మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే అమ్మాయి బాగుంటుందా? బాగుంటే బాగున్నావు. నువ్వు చూడలేదా? కళ్ళు కళ్ళు ప్లస్ వాట్
కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. హీరోనా? కాదు, విలన్. Super creative. Thank you so much. Wonderful performance. Select Mobiles proudly presents the audio launch of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory. Wedding ki care of address. ఇవాళ ఈ ఈవెంట్ని మీరు వాచ్ చేస్తున్నారు ఎన్టీవీ వనిత, TV9 అండ్ TV1లో. మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్. డిజిటల్ పార్ట్నర్స్ ఆర్ సిలీ మాంగ్స్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. Select Mobiles. Select Mobiles, a modern multi-brand mobile retail chain for best, next, latest mobiles and gadgets. KGF, మనం ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూడగానే మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ. ఓ మై గాడ్, వాట్ విజువల్స్ అండి. అసలు ఒక్కసారిగా మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. అలా తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ సినిమాటోగ్రాఫర్కి దక్కుతుంది. కాబట్టి ఆయన ఒకసారి మనం కలుద్దాము, ఆయనతో మాట్లాడదాము. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ భువన్ గౌడ, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ KGF చాప్టర్ 1. ఉగ్రం అన్న సినిమాతో ఓకే ఆయన ఇంకేదో షూట్ చేస్తూ కొంచెం దారిలో ఉన్నారంట. ఆయన ఏం షూట్ చేస్తున్నారో మనం చూద్దాము. ఆయన ఏం షూట్ చేశారు, ఎలా తీశారు అనేది ఆయన వెనకాలండి కొంతమంది షూట్ చేశారు. దాన్ని మేకింగ్ వీడియో అంటారు. సో KGF చాప్టర్ 1కి సంబంధించిన మేకింగ్ వీడియో చూద్దాము. ఏంటి మేకింగ్ వీడియో కూడా మీకు వన్ మోర్ చూడాలనిపిస్తుందా? సినిమా ట్రైలర్ మాత్రమే కాదు, మేకింగ్ వీడియో కూడా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తప్పేలా లేదు. ఒకసారి మేకింగ్ వీడియో కూడా వన్ మోర్.
సినిమాటోగ్రఫీ అద్దిరిపోయేలా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ మళ్ళీ మనకి వినిపించేలా, ఇక డైరెక్షన్ ఒక రేంజ్లో ఉండేలా, డైలాగులు ముంబై తేరే బాప్ కా హై రే, నేరే తేరే బాప్ కా और तेरा బాప్ मैं हूं లాంటి డైలాగులతో ఒక రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందమ్మా. నాకే కంప్లీట్గా ఇలా తిరుగుతూ ఉంది. రేపు మాపు నేను కన్నడ కూడా నేర్చేసుకుందాం అనుకుంటున్నాను. చెన్నాగిదిరా, ఇంతమంది ఉన్నారని చెప్పరే, లేకపోతే ఇంకొంచెం నేర్చుకుని వచ్చేదాన్ని. ఊట మాడితిరా, మిగిలింది నేను నెక్స్ట్ ఆడియో రిలీజ్ కల్లా నేర్చుకొని రెడీగా ఉంటాను. నాకు అర్థమైపోయింది కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి హొంబాళే ఫిలిమ్స్ వాళ్ళు ఇలా మనకి తరచూ ఈవెంట్స్ ఇవ్వబోతున్నారు అని. సో ఇలాంటి ఒక ఫిలిం సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నటువంటి ఈ సినిమాని తెలుగులో సాయి కొరపాటి గారు వారాహి చలనచిత్రం నుంచి మనకు అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శోభు గారు, బాహుబలి సినిమాని మనకు అందించిన శోభు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శోభు గారు, నాకు బాగా గుర్తు, శోభు గారు బాహుబలి 1 అప్పుడు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. కానీ బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏంటి, చైనా ఏమిటి, జపాన్ ఏమిటి, మీకు తిరుపతి ఈవెంట్ గుర్తుందా శోభు గారు? అప్పటికి ఇప్పటికీ యు ఆర్ కంప్లీట్లీ అ డిఫరెంట్ పర్సన్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ పుట్టింగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆన్ ది వరల్డ్ మ్యాప్. Good evening, everyone. I just want to say all the trailers look fabulous. They're really amazing, and I think the hard work shows. And you're going releasing simultaneously all over the country. I think it's a great, good thing to do. It's a great thing to do. I think it will be successful all over the country. I wish you all the best. Entire team, cast and crew, all the best. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ శోభు గారు. మీరు నిజంగానే సినిమాల్ని తీయడానికి కూడా ఒక మార్గదర్శకులుగా నిలిచారు. మీరు కానీ రాజమౌళి గారు కానీ ఒక దారి చూపించారు. లాంగ్వేజ్ ఇస్ నో బ్యారియర్, నో బౌండరీస్. మనం మంచి సినిమా తీసినట్టయితే అది ఎవరైనా ఆదరిస్తారు అని బాహుబలి సినిమాతో మీరు నిరూపించారు. యూ ఓపెన్డ్ అ న్యూ మార్కెట్ ఫార్ ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ శోభు గారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు శ్రీ కైకాల సత్యనారాయణ గారు. నవరస నటనా సార్వభౌముడు, ఘటోద్గజుడన్నా, యముడన్నా, ఎలాంటి పాత్రలైనా సరే పరకాయ ప్రవేశం చేసేటువంటి ఆ మహానటుడు ఈరోజు ఇక్కడికి రావడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వారికి చిరు సత్కారం చేయబోతున్నారు. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ కైకాల సత్యనారాయణ గారిని. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చాపట్లతో లెట్స్ ఇన్వైట్ అవర్ లెజెండరీ యాక్టర్ శ్రీ కైకాల సత్యనారాయణ గారు. హొంబాళే ఫిల్మ్స్ అధినేత విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు డూ ద ఫెలిసిటేషన్ అండ్ ఆనర్స్. అలాగే శ్రీ సాయి కొరపాటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హీరో అయినా, విలన్ అయినా, తాతగారైనా, మామగారైనా, ఎలాంటి పాత్రనైనా సరే మనం ఇన్నేళ్ల వారి కెరియర్లో ఎన్ని రకాల సినిమాల్ని చూసామో, ఎన్ని రకాల పాత్రలను చూసామో. హీఈస్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయన సినిమాలు, ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఒకసారి స్టడీ చేస్తే చాలు ఈ జనరేషను మీరు ఇంకా వేరే యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన పని లేదు. అలాంటి మా కైకాల సత్యనారాయణ గారికి ఈరోజు హొంబాళే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి చిరు సత్కారం. May we also request Yash to please join in this felicitation, and director Prashant, Shobhu garu, our heroine, to please join Srinidhi Shetty. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు. హొంబాళే ఫిల్మ్స్ అధినేత విజయ్ సార్ ఫెలిసిటేటింగ్ కైకాల సత్యనారాయణ గారు.
థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామారావు గారు. రామారావు గారు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మీకు తెలుసు. ఇంకొక విషయం, కైకాల సత్యనారాయణ గారి సుపుత్రులు వారు రామారావు గారు. సో ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో అని మనం తెలుసుకున్నాం ఇందాకే. కైకాల నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాయి గారు, సాయి కొరపాటి గారు. Select Mobiles presents the audio release function of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory, Weddings ki care of address. ఈ ఈవెంట్ని మీరు TV9, TV1, NTVN వనితలో వాచ్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు వారి ఆశీస్సులను అందిస్తారు, మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ఆనంద సమయంలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. సుమా అంత అదరగొట్టేసింది ఇందాక కంపెనీలో. ఆవిడ మాటల ముందు మనం ఏం మాట్లాడగలమో చెప్పండి. ఈ కంపెనీ వాళ్ళది నేను ముందు పిక్చర్ చూశాను, చాలా ఆనందం కలిగింది, బ్రహ్మాండంగా పోయింది. అలాగే రెండో పిక్చర్ కూడా చూశాను, చాలా బాగా పోయింది, చాలా సంతోషం. ఇది మూడో పిక్చరు. ప్రతి వాళ్ళు మామూలుగా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు బెస్ట్ విషెస్ అని చెప్తారు, బాగా ఆడాలని కోరుకుంటారు. నాకు ఎక్స్ట్రాగా ఏంటంటే అన్నింటిలోనూ నా గౌరవార్థం నేను ప్రజెంట్స్ అని వేశారు కాబట్టి అందులో మా అబ్బాయి కూడా ప్రొడక్షన్లో పాలు పంచుకున్నాడు కాబట్టి నేను తప్పకుండా ఎక్స్ట్రాగా ఈ పిక్చర్ అమోఘమైన సక్సెస్ కావాలని, దీని పార్ట్ 2 కూడా తొందరలోనే తీయాలని, అది కూడా సక్సెస్ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు ఏదో సీనియర్ ఆర్టిస్ట్గా పిలిచి ఈ సందర్భంలో నాకు ఈ చిరు సత్కారం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా యుగం అయిపోయింది. మా కాలంలో ఈ ముందు రిలీజ్ ముందు ఈ విధంగా ఈ ట్రైలర్స్ వేయటం కానీ ఇది కానీ ఉండేది కాదు. అప్పుడు ఏం చేయంటే ప్రివ్యూ అని వేసి ఇండస్ట్రీలో అందరినీ పిలిచి చూపించేవారు. ఇప్పుడు తర్వాత రిలీజ్ చేసేవారు. మరి ఇప్పుడు ఇదొక ఆడియో రిలీజ్ కానీ ముందు ఈ ట్రైలర్స్ వేసి కానీ చూపించడం ఒక ఆనవాయితీ అయిపోయింది ఇండస్ట్రీకి. ఇందాక చూశారు మీరు ఈ ప్రొడక్షన్లో ఎలా తీసింది. ఇదే ఇంత 1 more అడిగారంటే నిజంగా ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. పిక్చర్ చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని దాని ముందే మనం పసిగడదాం. ఇది సక్సెస్ అవడానికి ఇది నాందిగా కనపడింది. చాలా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. సీనియర్ ఆర్టిస్ట్గా 2 విషయాలు నా గురించి చెప్పుకోవడం కూడా ఈ సందర్భంలో ఆనందంగా ఉంటుంది. నేను తెలుగు సినిమా ఫీల్డ్లో 50 సంవత్సరాలుగా ఉన్నాను. దగ్గర 800 పిక్చర్ల వరకు పనిచేశాను. తర్వాత ఆల్రౌండర్గా అటు హీరో, విలన్, కమెడియన్ అదే ఆ విధంగా అన్ని రకాల పాత్రలు అన్ని రకాల పాత్రలు చేశాను. మైథాలజీ,
ఫోక్లోర్, హిస్టారికల్, సోషల్ అన్నిట్లోనూ చేశారు. మరి నాకు కూడా రకరకాల బిరుదులు, ఎనలేని గౌరవం, రకరకాల సన్మానాలు అని జరిగినాయి. నా కెరీర్లో చాలా సంతోషం. నాకు బాగా గుర్తేంటంటే కన్నడ రాజకుమారి అందరూ మేము ఆనాడు కొలీగ్స్, మాకు బాగా ఫ్రెండ్ అయ్యారు కూడాను. అలాగే ఇప్పుడు ఈ యాష్ హీరో ఉన్నాడు, ఈజ్ డాషింగ్ బాయ్. అతనికి ముందుగానే ఇంత ఘనత వచ్చిందంటే ఇంకా చాలా అమోఘమైనటువంటి ఫ్యూచర్ ఉంది అతనికి. మరి అతను ఏ లారెన్స్ పొందుతాడో, ఏ హైట్కి వెళ్తాడో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ అది పొందడం మాత్రం ఖాయం. ఎంత పీక్కి వెళ్తాడో అది కూడా మనం చూస్తే అది బి మోర్ హ్యాపీ. అతను ఫస్ట్ పిక్చర్లోనే, నేను చూడని పిక్చర్లోనే అమోఘంగా యాక్ట్ చేసి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. పిక్చర్ కూడా నేను విన్నది ఏంటంటే, నేను చూడలేదు కానీ వరుసనే 5-6 పిక్చర్లు సక్సెస్ అయ్యి అన్నారు. మరి బిగినింగ్లోనే ఒక హీరోకి అన్ని సక్సెస్ రావడం చాలా కాదు. మనం ఇలాంటిది ఈ యాష్ పొందాడంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరీర్. అలాగే ఈ డైరెక్టర్స్ కూడా నేను ఈ చూస్తే నాకు ఇది అర్థమైంది. ఈ ప్రొడ్యూసర్ ముందు ఎంత ట్రైలర్ చూస్తేనే ఎంత కష్టపడి డైరెక్టర్ కూడా పనిచేశాడో, ఎంత బాగా ప్రొడ్యూస్ చేశాడో. అన్నమంతా పట్టుకు చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతున్నట్టుగా ఇది చూస్తేనే అర్థమైంది. ఆ డైరెక్టర్ కూడా ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ చాలా ఎంకరేజింగ్ వాళ్ళు, ఎనర్జెటిక్ పీపుల్. ఇద్దరు నాకు పరిచయం అయ్యారు మనకి. ఇప్పుడు కూడా ఒక ఆయన వచ్చారు. వాళ్ళు ఖర్చుకు వెళ్ళకుండా ఎంత ఖర్చు అయినా తీసి ఒక లావిష్గా పిక్చర్ తీయాలి. అందులో కన్నడంలో ఇంత లావిష్గా ఖర్చు పెట్టడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇంత లావిష్గా వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళకు కూడా అమోఘమైన సక్సెస్ రావాలి. ఇక ఫ్యూచర్లో ఇలాంటి పిక్చర్లు అనేకమైనటువంటి తీసి వారికి, ఆ కంపెనీకి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యూనిట్ని అందరూ 10 కాలాల పాటు కలిసి ఉండాలని, భగవంతుడు వాళ్ళకి ఆయురానికి ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. సెలవు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, Select Mobiles proudly presents the audio launch of KGF Kolar Gold Fields ని సినీ ఫీల్డ్స్ కి తీసుకొచ్చినటువంటి ఘనత ఒకరు నిర్మాత గారిదైతే మరొకరు చాలా సైలెంట్గా ఏవి తెలియనట్టు కూర్చున్నటువంటి మా డైరెక్టర్ ప్రశాంత్ గారిది. సో ప్రశాంత్ గారు ఉగ్రం అనేటువంటి సినిమాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయ్యారు. యుఎస్ఏలో జాబ్ చేస్తూ ఉన్నారు, కానీ ఈ సినిమా అనేటువంటి యుఎస్ఏలో చేయలేదా? అదేంటి, నాకు రాంగ్ గూగుల్లో ఎవరో చెప్పారు ఇట్లాగా, అందుకే నమ్మకూడదండి. ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చేసేవాళ్ళు ఆయన ఉద్యోగం. అక్కడి నుంచి ఈ సినిమా 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 లాగేసిందంట ఆయన్ని. సినిమా అనేటువంటి జబ్బు పట్టిందంటే మాత్రం దానికి మందు లేదు, విరుగుడు లేదు, రీహాబ్లు లేవు. సినిమా తీసి తీరాల్సిందే. ఉగ్రం అనే సినిమాని తీశారు, సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఈ సినిమా మీద ఒక 4 years హిస్ పుట్ హిస్ బ్లడ్ అండ్ సోల్ ఇన్ టు దిస్ మూవీ. విజయ్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఆయన అదృష్టం. ఇద్దరూ కలిసి ట్రావెల్ చేశారు. యష్ లాంటి హీరో దొరికారు. ఈ సినిమాని ఇప్పుడు 5 భాషల్లో మనకు అందించబోతున్నారు. సో దట్స్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రశాంత్. ఇక ఈ చిత్రం లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ సెలెక్ట్ మొబైల్స్ నుంచి అనుష టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫ్రమ్ సెలెక్ట్ మొబైల్స్. ఆల్రెడీ ఒక ట్రైలర్ చూసాము, రెండో ట్రైలర్ చూసాము, ఒక సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఈరోజు ఒక స్పెషల్ సాంగ్ని ఇక్కడ ఉండేటువంటి స్పెషల్ ఆడియన్స్ కోసం, అలాగే టెలివిజన్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయబోతున్నారు రామ్ జోగేష్ శాస్త్రి గారు. సార్, సెకండ్ సాంగ్ లాంచ్.
ఓకే, సో దట్ వాజ్ అనదర్ లవ్లీ సాంగ్. రవి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి మరో సాంగ్. రవి గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు అలాగే మ్యూజిక్ అదరగొడతారని మనకు తెలుసు. ఉగ్రం సినిమా నుంచి వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అండ్ రవి గారు ఇస్ నాట్ ఓన్లీ అ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ అ లిరిక్ రైటర్, ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అ స్క్రీన్ ప్లే రైటర్. బాబోయ్, సో మచ్ ఆఫ్ మల్టీ టాలెంట్ అండి. అనుష అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు. అనుష, ముందుగా మీ మాటలు. Actually, I know Ash before because he did TVC for Celcon 4G Plus. There I know. దానికన్నా కూడా ఈ మూవీలో ఇంకా హ్యాండ్సమ్ ఉన్నారు. అండ్ కమింగ్ టు అవర్ సెలెక్ట్ మొబైల్స్, ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఔరంగాబాద్, నార్త్ ఇండియా, అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ 200 stores for the coming next year. And he is looking more handsome in this movie than previous. And all the best for the movie to the core team. దిష్టి తీయించుకో బాబు, బాగా హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అని 4-5 సార్లు చెప్పేసింది అమ్మాయి. కొంచెం అర్థం అయ్యేలాగా చెప్పండి శోభు గారు మీరైనా. థ్యాంక్ యూ సో మచ్ అనుష. అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందున్న పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారికి, మిగతా అందరికీ, అతిథులకు అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. కన్నడం అంటే నాకు బాగా ఇష్టమైన విషయం. బెంగళూరులో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను, కన్నడం చక్కగా మాట్లాడతాను. నా మొట్టమొదటి సినిమా పాట కూడా కన్నడం భాషలో రాయడం జరిగింది. అలాంటిది ఈ కేజీఎఫ్ చిత్రం తాలూకు పాటలు రాయాలి అని చెప్పేసి చిన్నబాబు గారు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశాను. చాలా మంచి అనుభవం, ఎందుకంటే ఈ టీం చాలా ప్యాషనెట్ టీం. ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మ్యూజిక్ డైరెక్టర్ రవి గారి దగ్గర నుంచి అందరూ చాలా ప్యాషనెట్ టీం. ఆ తర్వాత పాటలు రాసే భాగంలో, పాటలు రాసే క్రమంలో కొంత ఫుటేజ్ కూడా చూడటం జరిగింది. చూశాక సినిమా మీద చాలా గౌరవం పెరిగింది. చాలా 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 పెద్ద సినిమా ఇది. మంచి నిర్మాణ విలువలతో చక్కగా తీశారు. ఇలాంటి ఒక సినిమా పనిచేయడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఒక 4 ఫుల్ లెంత్ సాంగ్స్, తర్వాత కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా అమ్మ మీద రాసినటువంటి పాట బాగా ఇష్టమైన పాట. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయింది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక పాట, ఎవరికెవరు బాద్షా అని ఒక పాట ఉంటుంది. అది కూడా మేకింగ్ పరంగా చాలా గొప్పగా ఉంటుంది. చాలా నా మటుకు నాకు మంచి సంతృప్తికరమైనటువంటి వర్క్ చేసుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ గారు. చక్కటి తెలుగు మాట్లాడతారు ఆయన, మన తెలుగు కుర్రాడే. సో ఈ సినిమా ద్వారా యష్ గారికి కూడా, యష్ గారి ఫాలోయింగ్ చూస్తే టీజర్ తర్వాత ఇంకొక, అంటే మొన్న మధ్య మనం చూసాం ఒక విజయ్ దేవరకొండ గారికి ఎలాంటి ఒక యూత్ ఫాలోయింగ్ దొరికిందో, సో మళ్ళీ అలాంటి ఒక ప్రకంపనలు కనిపించాయి. యష్ గారికి ఈ సినిమా తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని భావిస్తూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ లెక్కల్లో సాయి కొరపాటి గారి అసోసియేషన్ దొరికింది. నిర్మాత విజయ్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకి సింగిల్ కార్డ్ వారే లిరిక్స్ని అందించడం జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ మిస్టర్ శివకుమార్ గారి గురించి కూడా ఒక స్పెషల్ మెన్షన్. ఇలాంటి ఒక మూడ్ క్రియేట్ చేయాలన్నా, ఆ వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టుగా మనకి చూపించాలన్నా ఆర్ట్ డైరెక్టర్స్ చాలా కష్టపడి వర్క్ చేయాలి. సో హీ క్రియేటెడ్ అ వండర్ఫుల్ మూడ్. మనం ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది ఎలాంటి మూడ్ని వారు క్రియేట్ చేశారో కేజీఎఫ్ కోసం అని. వెయిటింగ్ టు సీ ద మూవీ. సినిమాటోగ్రఫర్ గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాము. మరి పిలిచేద్దామా వేదిక మీదకి భువన్ గౌడ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భువన్ గారు, భువన్ అవరు ఇప్పుడే నేర్చేసుకుంటున్నాను కన్నడ. నాకు అర్థమైపోయింది అటు కూడా నేను షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అని. హాయ్, వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. We couldn't take our eyes off the trailer. We watched the first trailer, we watched the second trailer, we're waiting for the movie. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా తెలుగు అంత బాగా రాదు, బట్ ట్రై చేస్తాను మాట్లాడేకి. ఈ కేజీఎఫ్ సినిమాకి ఆపర్చునిటీ ఇచ్చింది మా డైరెక్టర్కు, మళ్ళీ మా యష్ గారికి, మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదం చెప్తున్నాను. తర్వాత ఏం చెప్పాలి, ఎవ్రీథింగ్ టీమ్ ఎఫర్ట్ అండి, అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంతే.
మాట్లాడే ఏమండి మీరు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా మేము వింటామండి. మీకు తెలుగు ఆ మాత్రం వచ్చు, నాకు కన్నడ ఆ మాత్రం కూడా రాదు. బట్ ఇట్ వాస్ సో నైస్ హ్యావింగ్ యూ హియర్. వీఆర్ వెయిటింగ్ టు సీ యువర్ వర్క్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజమౌళి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఎలాగో రాజమౌళి గారి సినిమా టు సినిమా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆయన్ని ఇలా వేరే సినిమాల ఫంక్షన్స్లో చూసి మనం సంతృప్తి చెందుతాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ RRR. ఓకే, సో ఇవాళ మన కార్యక్రమంలో ఇందాక తమన్నా గారితో యష్ గారి ఆ బ్యూటిఫుల్ సాంగ్ నంబర్ని చూసాము. అదే సాంగ్ని పర్ఫామ్ చేయడానికి అలేఖ్యా ఏంజెల్ అండ్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్. Select Mobiles proudly presents the audio launch of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory. Weddings ki care of address. ఇవాల్టి ఈవెంట్ ని మీరు TV9, TV1, NTV and వనితలో చూస్తున్నారు. Music is on Lahari Music. Our digital partner are Silly Monks, and event is organized by J Media Factory. Innovation and infrastructure at one place.
ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మూడ్ని క్రియేట్ చేస్తూ రవి గారు భలే సాంగ్ కంపోజ్ చేశారండి. వెరీ నైస్ నంబర్. సో మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి మనందరం ఎలా అయితే రెస్పాండ్ అయ్యామో, సెలబ్రిటీస్ చాలామంది రెస్పాండ్ అయ్యారు, పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాన్స్ గురించిన ఒక చిన్న వీడియో చూద్దాము. నంబర్ 1 ట్రైలర్ చూశాను, 4 సార్లు చూశాను. ఇప్పటికి ఎంత చూసినా తరగట్లేదు. ఫేమస్ అయిపోతా తెలుగు ఇండస్ట్రీలో. మన హీరో రాకింగ్ స్టార్ యష్ మాస్ గా ఉన్నారా, క్లాస్ గా ఉన్నారా? మాస్ మాస్ క్లాస్ క్లాస్. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, బియర్డ్ స్టైల్ ఏంటి, సూపర్. సినిమా చాలా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమా. ట్రైలర్ చూస్తేనే అదృష్టంగా ఉంది. ఆ సినిమా మామూలుగా లేదు, హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా. ఐఎమ్ ఇయర్లీ వెయిటింగ్ ఫర్ December 21. టీం అంతా కరెక్ట్గా కుదిరితే ఇలాంటి సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలే ప్రేక్షకులకు అందిస్తారు అని మరొక్కసారి రుజువు చేయడానికి KGF చాప్టర్ 1తో సిద్ధంగా ఉన్నారు టీం అంతా. సో ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శోభు గారిని కూడా వేదిక మీదకి మరొక్కసారి ఇన్వైట్ చేస్తున్నాము. శోభు గారు ప్లీజ్, అండ్ ఎన్వి ప్రసాద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Select Mobiles proudly presents the audio launch of KGF Chapter 1 powered by KLM Fashion Mall and Jay Wedding Factory, Wedding ki care of address. ఇందాక శోభు గారు మాట్లాడడానికి వచ్చారు, ఈసారి సాంగ్ లాంచ్కి వచ్చారు. అండ్ మన రాకింగ్ స్టార్ యష్ ఎన్ని హిట్స్ ఇచ్చారో కన్నడలో మీ అందరికీ నేను విడిగా చెప్పక్కర్లేదు. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి లాంటి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి యష్ ఆ తర్వాత మాస్టర్ పీస్ లాంటి మాస్టర్ పీస్ సినిమాని కూడా అందించారు. ఇప్పుడు లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ ఇంటర్నేషనల్ స్టార్ విత్ KGF. నెక్స్ట్ సాంగ్ అంటే ఆల్రెడీ ఈ సాంగ్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ సాంగ్ని మరొకసారి మా కోసం చూపిస్తారా? సాంగ్ లాంచ్. ఈ KGF టీమ్కి చాలా వరల్డ్ వైడ్ ది బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని KGF ముందు ఆ హీరోని ఇంట్లో కలవటం జరిగింది. ఈ షూటింగ్ ముందు ఒక 1 అవర్ పైన ఈ సినిమా మీద యాష్ గారు కూడా డిస్కస్ చేశారు. దాదాపు ఒక 1.5 అవర్ నేను పర్సనల్గా ఇంటి దగ్గర వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఈ సినిమా మీద ప్లానింగ్ అవన్నీ కూడా ఆయన ఫ్యాషను, స్క్రిప్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, మెయిన్ స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్తో ఒక మంచి ఉద్దేశంతో ఒక కథ మీద బేస్ అయినటువంటి హీరోగా అనిపించి నిజంగా నేను ఆ రోజు చాలా సంతోషపడ్డాను ఆ మీటింగ్లో. అలాగే ఇది వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో ఈరోజు రిలీజ్ అవటం నిజంగా ఒక సౌత్ ఇండియాకే ఈరోజు సౌత్ ఇండియన్ మార్కెట్ ఎంతో దూరం తీసుకెళ్ళిపోయినటువంటి మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ రాజమౌళి గారు, శంకర్ గారు ఆ కోవలో ఇప్పుడు చాలామంది ఈరోజు ప్రపంచ మార్కెట్కి దూసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా సౌత్ ఇండియాలోనే వరల్డ్లోనే బిగ్గెస్ట్ సినిమాగా ఇది అవ్వాలని, ఈ సినిమా తెలుగులో కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని ఇక్కడికి వచ్చిన పెద్దలు, అతిథులకి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న దానికి సందేహమే లేదు, ఎందుకంటే ట్రైలర్ స్పీక్స్ అ లాట్ అబౌట్ ద మూవీ. అండ్ ఇక తెలుగు ప్రేక్షకుల విషయం గురించి చెప్పాల్సి వస్తే ఇది గోల్డ్ గురించిన సినిమా. మంచి సినిమాని గుండెల్లో పదిలంగా దాచుకునేటువంటి బంగారం లాంటి ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఒకటే యూనిఫామ్ లాగా కొంతమంది కూర్చొని ఉన్నారు. ఇందాకటి నుంచి నా కళ్ళు ఇటువైపు తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఈ సినిమాలో నాకు అక్కడక్కడ కనిపించారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీకు తెలుగు రాదు, వస్తుంది, ఎంత దూరంలో ఉందో. కానీ మీరు చైనీస్ వచ్చా? మీకు రాదు. జపనీస్ రాదు. అన్నీ నేర్చుకోండి. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుగా. శోభు గారు జపనీస్ నేర్చుకున్నారు, రాజమౌళి గారు చైనీస్ నేర్చుకున్నారు. అక్కడక్కడంతా మీరు కూడా తిరగాల్సి వస్తుందండి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది మీ ఫ్యూచర్ ఏమిటో. ఆ భాషలు కూడా మీరు నేర్చుకోండి, కన్నడ తెలుగుతో ఆగిపోకండి. ఇంతకీ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ఏమైనా మాకు 2-3 ముక్కలు? యాక్చువల్లీ నేనేం మాట్లాడట్లేదు, సినిమా చూసాక తెలుస్తుంది, తర్వాత మాట్లాడతాం. మీరు ఈ గడ్డాలు ఈ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ 4 ఏళ్ళు ప్రశాంత్ గారు కష్టపడ్డారన్నారు. ఈ 4 ఏళ్ళు పట్టిందా ఇది కూడా? ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నేను 2-3 సవరాలు చేసుకునేలాగా ఉన్నాయి. మీరు చెప్పండి మీ గురించి. ನಿನಗೆ ಮಾತಾಡಬೇಕು. ಏನು ಮಾತಾಡಿ? ಊಟ ಮಾಡ್ತೀರಾ? ಇಲ್ಲ, ಇನ್ನು ಮಾಡಬೇಕು. ನಾನು ಹೋಗಿ ಬರ್ತಿ. వీళ్ళైనా ఏమైనా మాట్లాడతారు. సార్, మన యష్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, షేర్ సమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యష్. హౌ వాజ్ ఇట్ అండ్ హౌ వాజ్ ఇట్ ఇన్ దట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్? ఐ హర్డ్ దట్ ఎవ్రీబడి వాజ్ ఇన్సూరెన్స్. Yes, yeah, it's been a great experience working with Yash, especially with Monster at Work, Prashant Neel, and working at Cyanide Hills, which is typically the set that has been made for more than a year, where the people have seen the entire seasons in a year. So the greatness of Vijay sir is that he's insured every artist so that they are covered if there's any misoccurrence. So it's a wonderful experience to be part of the crew. Yeah. I've heard some great things about producer Vijay sir, that whenever a movie is a hit, he gives bonus to the technicians. He insures the artists and technicians. I'm looking forward for anchor insurance also. And bonus when the movie is a success. Sir, నిಮಗೆ మాట్లాడಬೇಕು. ఏమిటో నాకు కొద్ది గొప్ప వచ్చినటువంటి కన్నడని నా పెయింట్ బ్రష్తో నేను కొంచెం బ్రష్ చేసి మాట్లాడుతున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. అసలు ఇది కన్నడనే అనుకుంటే క్షమించండి, అదే కన్నడనే కాదు అనుకుంటే క్షమించండి. I didn't understand what you said. Actually, since so many years, even I don't understand what I say. So you can just leave it. I was just asking about your character in the movie. I would have loved to say more about the character or whatever I've done, but unfortunately I'm not allowed to. So let's watch the movie. And ఇది కూడా ఇన్ష్యూర్ చేసేసినట్టున్నారు ఆయన. బయటకి ఎవరు స్టోరీ లీక్ చేయకుండా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఇన్ష్యూర్డ్. Anyway, we are all waiting for the movie, just like all of you all have, because a lot of hard work has gone into the movie as we've seen the trailers. And Ravi garu, మీ మాటలు మేము మరికొద్ది సేపట్లో వింటాము. మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఈరోజు మీరు ఎక్కువ మాట్లాడతారా, మా డైరెక్టర్ ప్రశాంత్ గారు ఎక్కువ మాట్లాడతారా అనే దాని మీద చిన్న పోటీ నడవబోతోంది. Okay, and so with a dance performance, our team is ready here. So Salam Rocky Bhai, ఇందాక చూసాము, మరొకసారి చూద్దాము.
Ata Sandeep Master and team, terrific performance. Thank you. బాగా పౌడర్ చల్లారు. నేను కూడా ఇటు వెళ్ళిపోతే ఒక టచ్అప్ అయిపోతుంది. విడిగా వేరే టచ్అప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వామ్మో, తెల్ల జుట్టు బయటకు వచ్చేసేలా ఉంది. ఓకే, సో ఇవాళ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇక ఆలస్యం చేయకుండా సిడి లాంచ్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నాము. ముందుగా ఆహ్వానించేస్తున్నాము హుబ్బాళీ ఫిల్మ్స్ అధినేత విజయ్ గారిని. రిక్వెస్టింగ్ విజయ్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ హుబ్బాళీ ఫిల్మ్స్. వారాహి చలనచిత్రం అధినేత శ్రీ సాయి కొరపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం దర్శకులు ప్రశాంత్ నీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ సెకండ్ మూవీతోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వెండితెర మీద. భాష ఏదైనా పర్వాలేదు, సినిమా బాగున్నట్టయితే ఆదరిస్తారు అని ఆ ట్రైలర్తోనే తను ఆల్రెడీ ప్రూవ్ చేశారు. విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. సాయి కొరపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. సాయి గారు అంతా చేస్తారు, స్టేజ్ మీదకి రమ్మంటే మాత్రం సాయి గారు కనిపించరు మనకి. ఎనీవే, మూవింగ్ హెడ్, మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రవి బాస్టర్ గారు, ఉగ్రం, ఇప్పుడు ఈ మూవీ ఇంకా చాలా కన్నడ ఫిల్మ్స్లో వర్క్ చేశారు. ఇక వరల్డ్ సినిమాకి పరిచయం అవుతున్నారు త్రూ కేజీఎఫ్ చాప్టర్ 1. భువన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. భువన్ గౌడ, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ కేజీఎఫ్, ద మ్యాన్ బిహైండ్ ది స్పెక్టాక్యులర్ విజువల్స్ ఆఫ్ కేజీఎఫ్. ఇక రామజోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరి మ్యూజిక్ నుంచి మనోహర్ నాయుడు గారు అండ్ చంద్రు కుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శోభు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హీరోయిన్ శ్రీనిధి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మిస్ దివా అనేటువంటి ఇంటర్నేషనల్ కాంటెస్ట్ విన్నర్గా నిలిచి సినిమాలకి పరిచయం అయ్యి ఇప్పుడు ఈ కేజీఎఫ్ అనేటువంటి సినిమాతో 5 భాషల్లో ఒకటేసారి తెరంగేట్రం చేయబోతోంది. కంగ్రాచులేషన్స్ టు హర్ అండ్ విషింగ్ హర్ ఆల్ ద సక్సెస్. అలాగే ఈ చిత్రంలో వర్క్ చేసినటువంటి నటుల్ని అందరినీ వేదిక మీదకి ఇన్వైటింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్ ప్లీజ్. ఒకళ్ళు వేసినటువంటి దారిలో నడవటం సహజం, కానీ తనే వేరే వాళ్ళందరి కోసం దారిని క్రియేట్ చేయటం యునీక్, స్పెషల్. ప్రపంచ పటంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకువెళ్ళి నిలబెట్టినటువంటి ఘనత మా రాజమౌళి గారికి దక్కుతుంది. దర్శక రాజమౌళి, బాహుబలి రాజమౌళి గారిని అండ్ అలాగే రాకింగ్ స్టార్ యష్ ఇద్దరిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
పరిచయం అవబోతున్న రాకింగ్ స్టార్ యష్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సాయి కొరపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆడియో సీడీ లాంచ్ చేయవలసిందిగా రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా కేజీఎఫ్ చాప్టర్ 1 ఆడియో లాంచ్ మార్కెట్లోకి జరుగుతుంది. ఆడియో సీడీ ప్లీజ్. లహరి మ్యూజిక్ మనోహర్ నాయుడు గారు అండ్ చంద్రు కుమార్ గారు. కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలన్నా తెలుగు నటీనటుల్ని ఎంతగా అభిమానిస్తారో గౌరవిస్తారో మాకు బాగా తెలుసు. అదే అభిమానం అదే ప్రేమ ఈ కేజీఎఫ్ మీదకి తెలుగు ప్రేక్షకులకి కూడా ఉంది. రామారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామారావు గారు కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో వారాహి చలనచిత్రం ద్వారా తెలుగులో కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. రాజమౌళి గారు మొట్టమొదటి సీడీని యష్ గారికి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Music director Ravi sir to please speak a few words. I don't know what to tell. So thank you very much ಒಂದು ಒಳ್ಳೆ ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ. ಭಾಳ ಖುಷಿ ಆಗ್ತಾಯಿದೆ ಈ ರೀತಿ ಕನ್ನಡನ ಬೇರೆ ಮಂಚಕ್ಕೆ ತಗೊಂಡೋಗಿದ್ದಕ್ಕೆ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಎಲ್ರಿಗೂ. ಒಬ್ಬರ ಪ್ರಯತ್ನ ಅಲ್ಲ ಇದು, ಎಷ್ಟೋ ಜನರ ಕೈ ಸೇರಿಸಿ ಆದಂಥ ಒಂದು ಚಪ್ಪಾಳೆ. ಆ ಚಪ್ಪಾಳೆ ಇಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿತ್ತಂತ ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ ಇತ್ತು. ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೋಲ್ ಟೀಮ್. ಹಗಲು ರಾತ್ರಿ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಸಾರ್ಥಕ ಆಯಿತು. ಇದೇ ರೀತಿ ಬೆಂತಡ್ತಾ ಇರಿ. ಹೊಸ ಹೊಸ ಪ್ರಯತ್ನಗಳಿಗೆ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಯಾವಾಗಲೂ ಇರಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. యు ఆర్ అన్ యాక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్. డోంట్ బికమ్ యాంకర్. అదొక్కటి నాకు వదిలేయండి తెలుగులో. ఇక మా డైరెక్టర్ గారు ఎక్కడ, ప్రశాంత్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. I want to first thank the media, members of the press from Andhra and Telangana for being here today. Friends and family of everybody who have worked in this movie, I thank you all for being here today. Half of them are from my family. It's actually a perfect setting for us to be here today because S.S. Rajamouli Garu is here with us today, and I want to tell him that the biggest reason that we are all standing here today is because of you, sir. Because of what you did to Indian cinema. We're all standing here.
You blurred all the lines, all the boundaries, and you've allowed all of us to dream big. Now, budgets seem a very small thing now. You know, vision becomes a very big thing. Thank you very much, sir. Thank you for being here today. Kaikal Satyanarayan Rao Garu, putting your name on our movie, you have presented our movie. It's a very big honor for us, sir. Ram Rao Garu, thank you for associating with us. Thank you very much. Sai Garu, Sai Garu Todga Unnaru. He is our strength for being here in the Telugu film industry. And I know that he is going to do a good job for us with the distribution unit. Thank you very much, sir. I want to talk about KGF, my team. You give a madman a piece of pen and paper, and he'll scribble from here till the end of the universe. But when you tell him to make that story into a script, he'll start thinking about what to write next. He'll think about the budget, which industry he is making it for, and all such things. And the only way that madman's story, the original story, can be made is if there are more madmen who are prepared to make it. And I found Vijay Kiragandur and Yash. They were two people who are more crazier than me to make this movie. And we started making this movie in the Kannada film industry, which is a very big thing. You know, the scale and everything else. They did not allow me to compromise anywhere during this whole process. The biggest gift that a director can be given is liberty and time, both of which was given to me in abundance. So if you find any faults with KGF, it is all on me. My technical team, as much as I dream and I want to do something big, I wouldn't have even ventured out. I wouldn't have gone out for one day to shoot without knowing that I had one of the best technicians in the world. And I'm saying this with a lot of confidence. Whatever, I know the trailer has done a lot of good things outside, and it is all because of my technicians. It's because of Bhuvan Gowda, it is because of Ravi Basroor, it is because of Shrikant, Shiv Kumar, Anandappa, it is because of Yogi Ji Raj, it is because of Sanya, it is because of Rajan sir, it is because of all of them. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానా? I can go on. I want to talk about my actors. They're all 90% of them have faced the camera for the very first time, and they have prepared very well for this in this journey. I thank all of them for being a part of this, and they all look very good, as you can see them. Srinidhi Shetty, you know, she's a newcomer. She came straight off the modeling industry, and she's done a very good job in the movie too. We have put in a lot of effort. I hope the Telugu people will like our movie, because we have put in a lot of effort to make this as universal as possible. Thank you very much. You are the captain of the ship and you can talk as much as you want to talk. The other person who talks more is me, that's all. Yeah, Ravi Garu, he won the competition. He spoke more than you. So dani gift enti anedi mana Vijay garu decide chestaru. He'll be giving some gift. A special mention about movie's editor Shrikant garu, sound engineer Anand, sound effects and DTS Rajan and Satish. వాళ్ళందరి టీం వర్క్ ఉంది కాబట్టే ఈరోజు ఈ మూవీకి ఇంత డిమాండ్, ఇంత మార్కెట్లో ఇంత క్రేజ్ పెరిగింది. సో స్పెషల్ మెన్షన్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్, థ్యాంకింగ్ దెమ్ సో మచ్. ప్రొడ్యూసర్
Vijay sir to please speak a few words. ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ ಹಾಗೂ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ಒಂಬಳೆ ಫಿಲ್ಮ್ಸಿಂದ ಮತ್ತು KGF ತಂಡದಿಂದ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತೀವಿ. ಈ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಇದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ KGF ರಿಲೀಸ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ಕಾರಣ ಸಾಯಿ ಸಾರು. ಈ ಸಾಯಿ ಸಾರು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರೆದು ಇಷ್ಟು ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಿ ಈ ಚಿತ್ರವನ್ನು ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಿರೋಕ್ಕೆ ಅವರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳಕ್ಕೆ ಅರ್ಪಿಸ್ತೀನಿ. ಹಾಗೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂಥ ರಾಜಮೌಳಿ ಸಾರು ಒಂದು ಉತ್ತಮವಾದಂಥ ಚಲನಚಿತ್ರವನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾರೆ ಅಂತ ಕೇಳ್ಪಟ್ಟಿದ್ದೀನಿ. ಅದೇ ಥರ ನಮ್ಮ KGF ಚಿತ್ರವನ್ನು ಅವರು ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಬಂದಿರುವಂಥ ಈ ಪ್ರೀ ಈವೆಂಟ್ಸ್ ರಿಲೀಸ್ ಈವೆಂಟ್ಸ್ಗೆ ಇದು ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ಒಂದು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಅವರು ಬಂದು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋದ್ರಿಂದ ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ತಲುಪುತ್ತೆ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ ಈ ವೇದಿಕೆ. ಹಾಗೆ ಎಲ್ಲ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಫ್ರೆಂಡ್ಸ್ಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ದ ಹಾಲ್ ಇನ್ವೈಟಿಂಗ್. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన హీరోయిన్ శ్రీనిధి మాట్లాడతారు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్ಕಾರ. క్షమించండి, నాకు తెలుగు బాగా రాలేదు, కొంచెం కొంచెం తెలుసు, అందుకు ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. Well, I'm actually speechless right now. I want to thank my director Prashant Neel, because if not him, I wouldn't have been here. He saw me, he chose me, he believed that I could play this part in this movie when even I didn't believe myself. So thank you, Prashant, for taking me on board. All credit goes to you. And also my sweet producer, one of the sweetest soul, man of a few words. But thank you, Vijay sir, for taking me on board and believing in me. And Ram Rao sir and Karthik, thank you for being there since day one. You have been a friend and you have been there always whenever I needed. So thank you, Karthik, and thank you, Ram Rao sir. My co-star, Yash, it's been really an amazing experience acting with you, sharing a screen with you, and thank you for being so patient with me throughout this journey and making this journey easier for me. Bhuvan, my DOP, thank you so much for always making sure that I'm all right whenever I stood in front of the camera. He was right behind the camera, smiling every time before I start my scene. He's like, Shreen, Nidhi, all okay? Nidhi, all set? You're fine? And then that's when we start. So thank you so much for making me so comfortable. And everybody, the entire team, I think I should just give all the credit. Thank you so much for making my journey so memorable. And Rajmouli sir, this is a huge fan moment right now for me, seeing you here right next to me. It's a dream come true moment. So thank you so much for being here. And all the associations who have been associated with our movie. Sai sir, thank you so much for giving us this opportunity and a platform to even showcase our Kannada movie here. So thank you so much. Ravi Basroor, we have seen his work and more to see on 21st December. I think the entire team, the credit goes to the entire team. So thank you so much. That's all. Thank you so much, Srinidhi, and looking forward to seeing you in Telugu movies too. నీ వెనకాల 1000 మంది ఉన్నారన్న ధైర్యం నీకుంటే నువ్వు ఆ యుద్ధాన్ని గెలుస్తావు. కానీ నువ్వు ముందుండి నడిపిస్తున్నావు అన్న ధైర్యం వాళ్ళకి ఉన్నట్టయితే నువ్వు ప్రపంచాన్నే గెలుస్తావు. సినిమాలో యష్ చెప్పిన డైలాగ్ అండ్ ఈ డైలాగ్ మా రాజమౌళి గారికి కరెక్ట్గా సరిపోతుంది. రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజమౌళి గారు. అందరికీ ನಮಸ್ಕಾరం ಅಂడి. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದ ಕನ್ನಡ ತಮ್ಮರಿಗೆ ಯಶ್ ಫ್ಯಾನ್ಸ್ಗೆ
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను క్యాజువల్గా సాయి గారితో మాట్లాడుతా కర్ణాటకలో ఏంటండి సీన్ ఏంటి, అసలు ఏంటి, ఎవరు టాప్ ఏంటి అని అడిగితే కొత్త కుర్రోడు, అందరికీ టాప్ స్టార్స్ కాకుండా ఒక కొత్త కుర్రోడు వచ్చాడండి, అందరినీ దాటేసి ముందుకు వెళ్ళిపోయాడు, హిట్స్ మీద హిట్ వరుసగా కొడుతున్నాడు, పేరు యష్ అని చెప్పారు. సో ఎవరండి యష్, ఎప్పుడు వినలేదు, ఎవరు యష్ అని అడిగితే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడండి, ఎక్కడి నుంచి వచ్చాడండి అడిగితే ఒక బస్ డ్రైవర్ కొడుకండి అని చెప్పారు. ఒక బస్ డ్రైవర్ కొడుకు, హీ బికేమ్ a top star in Kannada field. అండ్ ఇంకొక విషయం చెప్పారంటే ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, చాలా ఆనందంగా అనిపించింది. ఏంటంటే తన కొడుకు సూపర్ స్టార్ అయినా కూడా హీ స్టిల్ ఎ బస్ డ్రైవర్. ఇప్పుడు కూడా ఆయన బస్ డ్రైవింగ్ చేస్తున్నారంట. కాదు, నేను ఎంత సంపాదించాను కదా, ఎంత పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది కదా, నువ్వు మానేయచ్చు కదా అంటే, ఒరే నేను బస్ డ్రైవర్ అయ్యే నేను సూపర్ స్టార్ని చేశాను, నీ పని నువ్వు చూసుకొని ఆ పని నేను చేసుకుంటాను అన్నారంట. సో అట్ ద టైమ్ ఐ ఫెల్ట్ ఆయన హీఈస్ అ బిగ్గర్ సూపర్ స్టార్ దెన్ యష్ అనిపించింది. హిస్ ఫాదర్ ఈజ్ అ బిగ్గర్ స్టార్ దెన్ యష్ అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫాదర్. తర్వాత ఈ ఒక ఈ సంవత్సరం ఏప్రిల్లోనూ మేలోనూ నేను బెంగళూరు RRR కథా చర్చలకి వెళ్ళానండి. తాజ్ హోటల్లో ఉన్నప్పుడు సేమ్ హోటల్లో యష్ కూడా ఉన్నాడు. సో తన ప్రొడ్యూసరు అండ్ హిస్ టీమ్ అది వచ్చి దే జస్ట్ మెట్ మీ అండ్ ఒక 2 minutes టైం ఇస్తారా అని చెప్పి దే షోడ్ మీ ద విజువల్స్ ఆఫ్ KGF. ఫస్ట్ టైం నేను అప్పుడు విజువల్స్ చూశానండి. అండ్ ఐ వాజ్ ట్రూలీ బ్లోన్ అవే. నిజంగా ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ జస్ట్ బై ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ద ఒరిజినాలిటీ ఆఫ్ ద ఇమేజెస్. ఏదో ఒక పెద్ద పెద్ద సినిమాల నుంచి కాపీ కొట్టో లేకపోతే ఏదో ఒక హాలీవుడ్ సినిమాల్లో చూసిన విజువల్స్ ఓకే మనం కూడా తీద్దాం అన్నట్టు కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్ ఆఫ్ ద 3 minutes వీడియో దట్ హీ హస్ షోడ్ మీ, ఇట్స్ నాట్ ఎ ట్రైలర్ అండ్ జస్ట్ ద సిరీస్ ఆఫ్ విజువల్స్ వేర్ కంప్లీట్లీ ఒరిజినల్ అండ్ కంప్లీట్లీ ఫ్యాంటాస్టిక్. నాకు చాలా ఆనందం అనిపించింది అది చూసి. దెన్ హీ టోల్డ్ మీ దట్ హీ పుట్ అబౌట్ 3 years ఆఫ్ ఎఫర్ట్స్, 3 సంవత్సరాలు దాని మీద కష్టపడి చేసాం అండ్ వీ రియల్లీ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. అంటే నాకు నిజంగా చేయగలను అనిపించిందండి. బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోదు. అందులో ఒక రీజన్ కట్టుబడకుండా అందరికీ అపీల్ చేసి ఒక కథాంశం కానీ అలాంటి ఎఫర్ట్ కానీ ఉంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది. నాకు చూసినప్పుడు KGF డెఫినెట్గా అలాంటి పాన్ ఇండియా సినిమా అవుద్ది అనిపించిందండి. ఇమ్మీడియట్గా నేను అప్పుడే బాంబేలో అనిల్ తడానికి ఫోన్ చేసి, ఇక్కడ నేను కన్నడలో ఇక్కడ నేను చూశాను యష్ అనే ఒక హీరో చేసిన సినిమా తాలూకు విజువల్స్ చూశాను, నాకు చాలా నచ్చినాయి, సీ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అడిగాను. తర్వాత శోభు గారికి ఫోన్ చేసి చెప్పాను, తర్వాత సాయి గారికి ఫోన్ చేసి చెప్పాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనలీ ఇప్పుడు KGF జస్ట్ కన్నడ సినిమాలా కాకుండా ఇట్ ఈస్ లైక్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అలాంటి విజువల్స్, అంత మంచి విజువల్స్ రావాలంటే జస్ట్ డబ్బులు పెడితేనో లేకపోతే జస్ట్ హీరో డేట్స్ ఇస్తేనే రావండి, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీం డెఫినెట్గా వాళ్ళకి దొరికింది కాబట్టే, నాకు ఆ టీంలో ఎవరో తెలీదు, బట్ లుకింగ్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్ ఐ నో దట్ ఆల్ ఆఫ్ దెమ్ రియల్లీ వర్క్డ్ హార్డ్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ అవుట్. అండ్ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ లేని ఒక గొప్పతనం మన తెలుగు ప్రజలకు ఉందండి. ఒక సినిమా నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే, ఏ భాష నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారని చూడకుండా ఆదరిస్తారు. అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అబౌట్ మై పీపుల్. సో ఐ హోప్ if the film is as good as the trailer or the visuals is, I'm sure the film is going to be a big hit here in Telugu states. Not only Telugu states, I want this film to do well across India. Thank you very much and all the best to the team. Thank you, Rajmouli Garu. So Select Mobiles proudly presents the audio launch function of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory, event organized by J Media Factory. Innovation and infrastructure at one place. Ika
మన రాకింగ్ స్టార్ యష్ మాట్లాడతారు. యష్. అందರಿಗೂ ನಮಸ್ಕಾರಂ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఫస్ట్లీ నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మాటలు బిలీవ్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ల్యాండ్ కల్చర్ని, ఆ ల్యాండ్ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే మీరు రియల్ పర్సన్ అవ్వచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నా స్టేట్లో ఉంటే, అలాగే ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకోసం నాకు తెలిసిన తెలుగులో మాట్లాడతాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. సో కేజీఎఫ్ అందరూ మాట్లాడారు, మన టెక్నీషియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు నేను అది రిపీట్ చేయను. మన టెక్నీషియన్స్ అందరికీ తెలుసు వాళ్ళ గురించి నా ఫీలింగ్ ఏంటని. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా, వెరీ హార్డ్ షైన్ అవ్వాలకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి టెక్నీషియన్స్, మన టెక్నీషియన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దిస్ కేజీఎఫ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మీకు, ఒక చిన్న స్టోరీ. ఏదో ఒక ఫార్మర్, ఈ కార్న్స్ తెలుసా మీకు? ఈ కార్న్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. మొక్కజొన్న, మొక్కజొన్న అది గ్రో చేసేవాడు. వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు. వాళ్ళని అడిగారు, ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది, ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు, ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు. దెన్ వాడు తీసుకెళ్ళాడు ఫామ్కి. అక్కడ వెళ్తే ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది అందరికీ వాడు సేమ్, వాడేమో సీడ్స్ యూజ్ చేస్తాడో అదే అందరికీ ఇచ్చాడు. యూస్ టు గివ్ ద సేమ్ సీడ్. సో అదని టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు. అడిగారు, ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు, మీరు ఇలాగ ఇచ్చేస్తే ఎలా అందరూ చేసేస్తారు కదా, మీకు ప్రాబ్లం అవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు. అప్పుడు వాడు దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్, కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే, కార్న్ వస్తే బర్డ్స్ అది ఏం చేస్తుంది, అది పిక్ చేసుకొని నా ఫామ్లో పెట్టేస్తుంది. అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది. అందుకే నేను నేబర్స్కి కూడా ఇస్తాను. కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా
అది ఫామ్ గ్రో చేయొచ్చు. ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే రాజమౌళి గారు అలా చేస్తున్నారు. ఇప్పుడు మేమంతా అలాగే ఉండాలి. ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేము సపోర్ట్ చేయాలి. మీ ఇండస్ట్రీలో అయినా బాగుంటే we will support there. Of course, we have supported Bahubali in a very big way in Karnataka because it was a masterpiece. So same thing happened here. I have to thank Shobhu Garu. Shobhu sir has produced my serial like 12 years ago. So I knew him. It's all started with Shobhu sir. For Hindi release, Shobhu sir, నేను అడిగాను వాళ్ళని. He introduced me to Anil Tadani, which I have never said in any platform. So I want to thank Shobhu sir and Rajmouli sir story. Mr. Rajmouli sir only told you guys. So what I'm trying to tell you is, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, తమిళ్ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అనే డిఫరెన్స్ ఉండకూడదు. All of us will go together and we'll feel as Indian cinema industry. Mana work ni, if you like, you respect us. Your work, if we like, we will definitely respect you all, support you all. Alage ellipodam. Telugulo, ippudu we have decided to release. That is because we felt this product has that kind of universal concept. So this story is a very unique story. It's all Mr. Prashant Neel's work. Mana director is a very shy-natured person. So all the interviews only I am talking because he is just working behind the screen. Even today, I don't think he will be happy to come here. That's his attitude. But we wanted him to be here because we want everybody to know that he is the director. I myself am feeling that I'm feeling guilty. Sometimes I'm feeling guilty that only I am talking about this film. So he is the man. చూసుకోండి, ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్ చేస్తారు వాడు, బాగా చూసుకోండి. అండ్ ప్రొడ్యూసర్ విజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద ఫిల్మ్కి మన ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారు అండ్ ఈజ్ టేకింగ్ ఇట్ టు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఐ వాస్ టెల్లింగ్ హిమ్, నౌ వీఆర్ లైక్ సోల్జర్స్. సోల్జర్స్ ఎలా అంటే వార్కి వెళ్ళాలి, అక్కడ విన్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది, లూజ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది, డెడ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు మన ఇండస్ట్రీ నుంచి సోల్జర్స్ లాగా వర్క్ చేశారు. వి ఆల్ ఆర్ సోల్జర్స్. వి బిలీవ్ ఇన్ వాట్ వీ హ్యావ్ డన్. ఐ థింక్ మీరందరూ చూడండి, రెస్పెక్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సపోర్ట్ ఇస్తున్నారు సాయి గారు. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అనదర్ మార్కెట్. సో వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద ప్రొడ్యూసర్, బట్ అ వెరీ సింపుల్ మ్యాన్. He, Mr. Rajmouli sir, Shobhu sir, all of them are really helpful to us. They are really helping us. Thank you very much. Andhra industry is a lovely industry. ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగు కూడా తెలుగు ఫిల్మ్స్ చూసి నేను నేర్చుకున్నాను. సో I watched many Telugu films. Thank you Telugu fans. చాలా ముందు కూడా నా కన్నడ ఫిల్మ్స్ కూడా మీరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీ భాషలే వీఆర్ రిలీజింగ్ ఇట్. సపోర్ట్ చేయండి. సత్యనారాయణ సార్, సాయి సార్, I should thank everybody. In మిగతా, it's okay. I'm very nervous because I'm talking in a unfamiliar language, new language. Hope ఏదో తప్పుగా మాట్లాడలేదు అనుకున్నాను. మీరు సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్, తెలుగు మీడియాకి థ్యాంక్స్ చెప్పాలని సాయి సార్ చెప్తున్నారు. అది ఆల్వేస్ ఉంటుంది. ఒక యాక్టర్కి మీడియా ఎలాంటంటే మేమైనా చేయొచ్చు. ఇట్ హ్యాస్ టు, ఇఫ్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు పీపుల్, ఓన్లీ యూ పీపుల్ మేక్ ఇట్ హ్యాపన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us such a lovely coverage and such a lovely platform. Thank you very much. Thank you all. Thank you.
రాజు